హాయ్ అండి. వెల్కమ్ టు లేడీ ప్రోగ్రామర్ ఛానల్కి ఆపరేటింగ్ సిస్టమ్ సిరీస్లో మరొక వీడియోకి స్వాగతం. ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ మెసేజ్ క్యూస్ అండ్ షేర్డ్ మెమరీ ఇన్ ఐపీసీ. బిఫోర్ వి బిగిన్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు లేడీ ప్రోగ్రామర్ అండ్ మేక్ లెర్నింగ్ సింపుల్, స్మార్ట్, ఎక్సైటింగ్. రెడీ కదా? లెట్స్ బిగిన్. మెసేజ్ క్యూస్ అంటే ఏంటి? Message queue ante it's a communication method where one process sends a message and another process receives it later from the queue. అంటే ఒక ప్రాసెస్ అనేది క్యూలోకి రాస్తుంది, ఇంకో ప్రాసెస్ అనేది రీడ్ చేస్తుంది. థింక్ ఆఫ్ ఇట్ ఈస్ లైక్ అ పోస్ట్ బాక్స్. Sender puts a letter into the box, receiver receives, takes it the letter and then a letter when ready. And how it works ante producers it will write into the message queues and consumer will consume it. Why message queues are needed? Sender sends the message into the queue stores the message safely and receiver reads the message when it is ready. సెండర్ అనేవాడు మెసేజ్ సెండ్ అనే ఫంక్షన్ యూజ్ చేసి మన క్యూ ఐడి ఉంటుంది, ఏ క్యూలోకి రాయాలనేది. క్యూ ఐడి అంటే మళ్ళీ ఏ క్యూ ఎక్కడ ఉంటుంది అనుకోకండి, ఇట్స్ అ స్పెషల్ ఫైల్. అగైన్ ఇది ఒక స్పెషల్ ఫైల్, అది ఆపరేటింగ్ సిస్టంలో మనకి మన ఫైల్ సిస్టంలో ఎక్కడో ఒక దగ్గర క్రియేట్ అయి ఉంటుంది. ఆ పాత్ మనకి మెసేజ్ క్రియేట్ ఈ క్యూ క్రియేట్ చేసినప్పుడు క్యూ ఐడి వస్తుంది. అది యూజ్ చేసి క్యూ ఐడి అండ్ మనం ఏం రాద్దాం అనుకుంటున్నామో అది రాసి మెసేజ్ సెండ్ చేస్తే రిసీవర్ రిసీవ్ చేసుకుంటుంది. మెసేజ్ రిసీవ్ అదే క్యూ నుంచి బఫర్లోకి రీడ్ చేసుకుంటుంది. అండ్ కాంపోనెంట్ ఏంటంటే ఇక్కడ సెండర్ ఏం చేస్తుంది? సెండ్స్ మెసేజ్ టు ద క్యూ. మెసేజ్ క్యూ ఏం చేస్తుంది? స్టోర్స్ ద మెసేజ్. అండ్ రిసీవర్ ఏం చేస్తాడు అంటే రిసీవర్ రీడ్స్ ద మెసేజ్ ఫ్రమ్ ద క్యూ. అంటే సెండర్ ప్రాసెస్ సెండ్ చేసింది, రిసీవర్ ప్రాసెస్ యూజ్ చేసుకుంటుంది. అంటిల్ దెన్ ఇట్ విల్ బి స్టోర్డ్ ఇన్ అ ఫైల్, స్పెషల్ ఫైల్ కాల్డ్ మెసేజ్ క్యూ. హౌ మెసేజ్ క్యూ వర్క్స్? ప్రాసెస్ ఏ OS message queue, process B. And steps: sender sends the message using message send, OS places in the message queue and message waits safely in the kernel memory, and the receiver calls message receive to read the message. After reads, message is removed from the queue. Sender send, receiver receive చేస్తారు. సో క్యూ ఐడి బఫర్ ఎంత, ఇది లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్. అండ్ ఇక్కడ ఇంకొక స్పెషల్ పారామీటర్. సో మీరు ఈ ఏపీఐస్ సిగ్నేచర్ చూడండి, యూ విల్ అండర్స్టాండ్. అండ్ అడ్వాంటేజెస్ ఏంటి అంటే సేఫ్ అండ్ రిలయబుల్ కమ్యూనికేషన్, నో డేటా లాస్. ఇక్కడ మల్టిపుల్ ప్రాసెసర్స్ కెన్ యూజ్ ద సేమ్ క్యూ, వర్క్స్ వెల్ ఇన్ డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్స్. డిసడ్వాంటేజెస్ ఏంటంటే స్లోవర్ షేర్డ్ మెమరీ కన్నా, ఎందుకంటే కర్నల్ ప్రతిసారి ఇన్వాల్వ్ అవ్వాలి. అండ్ లిమిటెడ్ మెసేజ్ సైజ్ ఉంటుంది, కర్నల్ మెమరీ యూసేజ్ ఎక్కువ ఉంటుంది. అండ్ కర్నల్ రియల్ లైఫ్ అనాలజీ ఏంటంటే ఈజీ మెమరీ ట్రిక్. థింక్ ఆఫ్ ఇట్ ఈస్ లైక్ అ రెస్టారెంట్ టోకెన్ సిస్టమ్ అనుకోండి. యూ టేక్ అ టోకెన్ అండ్ గివ్ ఇట్ టు ద కిచెన్ ప్రిపేర్స్ ద ఫుడ్ అండ్ వెన్ రెడీ యువర్ టోకెన్ ఈస్ కాల్డ్. సో ఇట్లా సేమ్. అండ్ షేర్డ్ మెమరీ ఎలా అంటే, వాట్ ఈస్ షేర్డ్ మెమరీ? షేర్డ్ మెమరీ ఈజ్ అ ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ సిస్టమ్ అండ్ వేర్ 2 or more processes share a common memory space. మనకు తెలుసు ఆపరేటింగ్ సిస్టమ్ చాలా రిస్ట్రిక్టివ్ అండ్ సెక్యూరిటీతో కూడింది. సో అదేం చేస్తుంది అంటే ఏ ప్రాసెస్కి ఆ ప్రాసెస్కే సెపరేట్ అడ్రస్ ఇచ్చేస్తుంది. ఒక ప్రాసెస్ ఇంకొక ప్రాసెస్ అడ్రస్ని టచ్ చేయడానికి వీలు లేకుండా. సో ఇప్పుడు మనకి ఐపీసీ కావాలి కాబట్టి అది ఏం చేస్తుంది, ఆపరేటింగ్ సిస్టమ్ ప్రాసెస్ 1కి ప్రాసెస్ 2కి మధ్యలో ఒక కామన్ అడ్రస్ని, కామన్ మెమరీ బ్లాక్ని ఈ రెండిటికి షేర్ చేసుకోమని ఇచ్చేస్తుంది. సో దట్ వితౌట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇంటర్వెన్షన్ దే బోత్ రన్. ఆ రెండు కూడా కమ్యూనికేషన్ చేసుకుంటాయి. ఇట్ ఈస్ ద సేఫెస్ట్ ఐపీసీ మెథడ్ బికాస్ డేటా డస్ నాట్ ట్రావెల్ త్రూ ద కర్నల్ రిపీటెడ్లీ. అండ్ వై షేర్డ్ మెమరీ ఈజ్ ఫాస్ట్ అంటే ప్రాసెస్ ఈ ఐపీసీ మెథడ్స్ కాపీ డేటా మోస్ట్లీ వేరేవి షేర్డ్ ఈ మెసేజ్ క్యూస్ అవన్నీ ఏం చేస్తాయి, కర్నల్ ఉంటుంది మధ్యలో. కానీ ఇక్కడ అవసరం లేదు. ప్రాసెస్ ఏ షేర్డ్ మెమరీ, ప్రాసెస్ బి క్విక్ అండ్ ఫాస్ట్. హౌ షేర్డ్ మెమరీ వర్క్స్ అంటే ప్రాసెస్ 1 ఉంటుంది, ప్రాసెస్ 2 ఉంటుంది. ప్రాసెస్ 1కి ప్రాసెస్ 2కి మధ్యలో షేర్డ్ మెమరీ ఉంటుంది. ఈ షేర్డ్ మెమరీని ఈ రెండు యూజ్ చేసుకుంటాయి. ఇవి రెండు ఏమనుకుంటాయి, ఇది నా సెపరేట్ మెమరీ అనుకుంటాయి. సో ఇది ఈజీగా ఉంటుంది. స్టెప్స్: OS allocates a shared memory segment using SHM get
అండ్ ప్రాసెస్ ఈ అటాచ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ చూడండి, ఎస్హెచ్ఎం గెట్ వల్లనేమో ఇది క్రియేట్ అవుతుంది, ఎస్హెచ్ఎం అటాచ్ వల్లనేమో ఇవి వాటి ఈ రెండు ప్రాసెస్కి మధ్య వాటికి అటాచ్ చేసుకుంటాయి, వాటి అడ్రస్తో పాటు ఈ అడ్రస్ని కూడా. సో ప్రాసెస్ రీడ్స్ రైట్ డైరెక్ట్లీ ఆఫ్టర్ యూస్, షేర్డ్ మెమరీ ఈజ్ డిటాచ్డ్ అనే ఫంక్షన్ మీరు కాల్ చేస్తే డిటాచ్ అవుతుంది. అండ్ ఫీచర్ అండ్ డిస్క్రిప్షన్ చూద్దాం. స్పీడ్ వెరీ ఫాస్ట్గా ఉంటుంది. కాపింగ్ అనేది నో డేటా కాపింగ్. కర్నల్ ఇన్వాల్వ్మెంట్ డ్యూరింగ్ ఓన్లీ సెటప్, క్రియేట్ చేసేటప్పుడు మాత్రమే. అండ్ సింక్రనైజేషన్ మస్ట్ బీ హ్యాండిల్డ్ బై సిమాఫోర్స్. నీడ్ ఫర్ సింక్రనైజేషన్, ఎందుకంటే రెండు ప్రాసెస్లో ఒకటేసారి ఒకటే డేటాని యూజ్ చేసుకుంటున్నాయి కాబట్టి వీ షుడ్ బి కేర్ఫుల్ విత్ ద రేస్ కండిషన్. సో అందుకు మనకి సింక్రనైజేషన్ ఇంపార్టెంట్. Both processes can write at the same time, which leads to the race condition and leads to incorrect data. To avoid this, we often combined with semaphores and mutex locks. Advantages ఏంటంటే fastest IPC mechanisms, efficient for large data transfer and low CPU overhead. బట్ డిసడ్వాంటేజెస్ ఏంటంటే నో బిల్ట్ ఇన్ సింక్రనైజేషన్, రిస్క్ ఆఫ్ డేటా కరప్షన్, మనకి సిమాఫోర్ మ్యూటెక్స్ యూజ్ చేయాలి, అండ్ మోర్ కాంప్లెక్స్ దెన్ పైప్స్ ఆర్ క్యూస్. రియల్ లైఫ్ అనాలజీ, షేర్డ్ మెమరీ ఈజ్ లైక్ అ వైట్ బోర్డ్ ఇన్ అ క్లాస్ రూమ్. Everyone can write into it, everyone can read it, can write it. Rules are needed to avoid the chaos. సో ఇప్పుడు స్టూడెంట్స్ ఒక 10 మెంబర్స్ ఉన్నారనుకోండి, వైట్ బోర్డ్ ఒకటే ఉందనుకోండి, అందరూ వెళ్ళి ఒకటేసారి రాయొచ్చు, అందరూ వెళ్ళి ఒకటేసారి రీడ్ చేయొచ్చు. సో ఆ డిస్టర్బెన్స్ని అవాయిడ్ చేయడానికి వీ నీడ్ సింక్రనైజేషన్. ఏంటి, ఒకటి తర్వాత ఒకరే వెళ్ళాలి అని సింక్రనైజేషన్ మెయింటైన్ చేయాలి యూజింగ్ సిమాఫోర్స్ ఆర్ మ్యూటెక్స్. సో ఇక్కడ వరకు చూసారంటే డెఫినెట్లీ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లేడీ ప్రోగ్రామర్. ఆల్సో లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్ వేర్ ఆర్ యూ వాచింగ్ ఫ్రమ్. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బై బై.